పెళ్లిచూపులకు వచ్చిన అతిథులందరి ముందు మేరీ తన సవతి కూతురు సారాని గదిలోకి పిలిచి గట్టిగా హెచ్చరించింది. ఖబర్దార్, ఈరోజు నువ్వు అతిథుల ముందుకు అస్సలు రాకూడదు. వంటగదిలోనే ఉండి అక్కడినుంచే అంతా పంపించాలి. మరీ విను, వంట ఎంత రుచిగా ఉండాలంటే ఆ లండన్ బాబు వేళ్లు నాకేయాలి. వంటలో ఏ చిన్న లోపమున్నా నీ తోలు తీస్తాను, జాగ్రత్త. సారా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా మౌనంగా తలదించుకుంది. ఈ అన్యాయం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. ఆ పట్టణంలో ఆ వార్త విపరీతంగా వ్యాపించింది. నగరంలోనే పేరుగాంచిన వ్యాపారవేత్త, లండన్లో భారీ వ్యాపారమున్న మిస్టర్ విలియమ్స్ గారి కుమారుడు పెళ్లికోసం స్వదేశానికి తిరిగివచ్చాడని అందరికీ తెలిసింది. ఆ అబ్బాయి పేరు శ్యామ్. శ్యామ్ ఎంత అందగాడు, ఎంత సంపన్నుడంటే అతనికోసం ఉన్నత అధికారుల కూతుళ్లు కూడా లైన్లో నిలబడతారని జనం చెప్పుకునేవారు. విలియమ్స్ కుటుంబం చాలా భక్తిగలది. వారు తమ ఇంటికి ఒక పద్ధతిగల దైవచింతన ఉన్న అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ వార్త వినగానే మేరీ చెవులు రిక్కించింది. తన కూతుళ్లు షైనీ లేదా స్టెల్లాల పెళ్లి శ్యామ్తో జరిగితే తమ దశ తిరిగిపోతుందని ఆశపడింది. ఆమె తన భర్త జోసెఫ్ గారి వెంటపడి ఎలాగోలా ఒక మధ్యవర్తి ద్వారా విలియమ్స్ ఇంటికి కబురు పంపింది. తన కూతుళ్ల అందాన్ని చూశాక వారు కాదనలేరని ఆమె నమ్మకం. అయితే ఆశ్చర్యకరంగా విలియమ్స్ గారి తరపున అమ్మాయిని చూడటానికి వస్తున్నామని జవాబు వచ్చింది. మేరీ సంతోషానికి హద్దులేలేవు. ఇల్లంతా కొత్తగా ముస్తాబు చేయించింది. షైనీ స్టెల్లాను బ్యూటీ పార్లర్కు పంపింది. రకరకాల వంటల జాబితా తయారైంది. కాని ఈ పనుల భారమంతా ఎవరిమీద ఉంది? ఖచ్చితంగా పైన మనం చూసిన సారామీద. సారా రంగు నల్లగా ఉంటుందని ఆమెను ఎప్పుడూ చీదరించుకునేవారు. ఆ రోజు రానే వచ్చింది. మిస్టర్ విలియమ్స్, ఆయన భార్య మరియు కొడుకు శ్యామ్ పెద్ద కార్లలో వారి ఇంటికొచ్చారు. లండన్ నుండి వచ్చిన శ్యామ్ చాలా సాదాసీదాగా తెల్లని షర్టు ధరించి ముఖంపై ఒక దైవిక వర్చస్సుతో ఉన్నాడు. అందరూ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. వారు ఇంట్లోకి రాగానే మేరీ, జోసెఫ్ ఘనంగా స్వాగతం పలికారు. షైనీ, స్టెల్లాను దేవకన్యల్లా అలంకరించి కూర్చోపెట్టారు. శ్యామ్ తల్లి అమ్మాయిలను చూసి మెచ్చుకోగానే మేరీ పొంగిపోయి తన కూతురి గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా షైనీ ఇంగ్లీష్ మీడియంలో చదివింది. ఆమెకు మోడర్న్ ప్రపంచం అంతా తెలుసు. మీ అబ్బాయితో లండన్లో చాలా బావుంటుంది. కాని శ్యామ్ మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. భోజన సమయం అయ్యింది. టేబుల్ మీద వంటలు వడ్డించారు. బిర్యానీ, కోర్మా వాసనతో గది నిండిపోయింది. శ్యామ్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆగిపోయాడు. తన తల్లివైపు చూశాడు. ఆ వంటలో ఉన్న రుచి అద్భుతం. శ్యామ్ జోసెఫ్ గారిని అడిగాడు, ఈ వంట ఎవరు చేశారు? మేరీ మధ్యలో దూరి, నా కూతురు షైనీనే చేసింది, దానికి వంట అంటే ప్రాణం అని అబద్ధం చెప్పింది. శ్యామ్ షైనీవైపు చూసి, నిజంగా మీరే చేశారా? ఇందులో ఏ పదార్థాలు వాడారు అని అడిగాడు. షైనీ భయపడిపోయింది. వంట గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఆమె తడబడుతూ అబద్ధం చెప్పబోయింది. శ్యామ్ గ్రహించాడు. అతను గట్టిగా ఇలా అన్నాడు, చూడండి, నేను లండన్లో ఉన్నాను కాని నాకు మనుష్యులను అంచనా వెయ్యడం తెలుసు. ఈ వంట చేసిన చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఎంతో సహనం, ప్రేమ కూడా ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. మేరీకి చెమటలు పట్టాయి. జోసెఫ్ గారు ధైర్యం చేసి నిజం చెప్పారు. బాబూ, మీరు చెప్పింది నిజం. ఈ వంట నా పెద్ద కూతురు సారా చేసింది. శ్యామ్ వెంటనే, నేను ఆమెను కలవాలనుకుంటున్నాను అన్నాడు. మేరీ కంగారుగా, వద్దు బాబూ, ఆమె బయటకు రాదు, చాలా పిరికిది, అయినా ఆమె మీకు తగదు, తన రంగు అని ఆపబోయింది. శ్యామ్ ఆమెను వారించి జోసెఫ్ గారు లోపలికి వెళ్లారు. వంటగదిలో సారా చెమటలు కక్కుతూ ముఖానికి బొగ్గుమసి అంటుకుని గిన్నెలు సర్దుతోంది. తండ్రి పిలవగానే ఆమె భయపడిపోయింది. నేనిలా ఎలా రాగలను నాన్నా అని ఏడ్చింది. కాని తండ్రి బలవంతం మీద వణుకుతున్న అడుగులతో బయటకొచ్చింది. ఆమె తలదించుకుంది. రంగు నల్లగా ఉంది. సాదా బట్టల్లో షైనీ, స్టెల్లా ముందు వెలవెలబోతోంది. మేరీ ముఖం తిప్పుకుంది. సంబంధం పోయిందని అనుకుంది. శ్యామ్ తల్లి సారాను చూసి, అమ్మా, తల ఎత్తు అని ప్రేమగా అడిగింది. సారా నెమ్మదిగా కళ్ళు ఎత్తింది. ఆమె పెద్ద కళ్లలో ఒక పవిత్రత ఉంది. అది మేకప్ ముఖాల్లో కనిపించదు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు శ్యామ్ తన తల్లితో అన్నాడు, అమ్మీజాన్, నాకు నా జీవన భాగస్వామి దొరికింది. నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మేరీ షాక్ అయింది. ఏమిటి, ఈ నల్లపిల్లనా? శ్యాంబాబూ, నీకు స్పృహ ఉందా? ఇది బొగ్గులాంటిది. నువ్వు లండన్ నుండి వచ్చావు.
నీకు మోడల్లాంటి భార్య కావాలి. శ్యామ్ నవ్వుతూ అన్నాడు. బొగ్గు కాలిపోవచ్చు, కాని నాకు అందులో వజ్రం కనిపిస్తోంది. లండన్లో నేను ఎంతోమంది తెల్లనివాళ్లను చూశాను, కాని నేను ముఖం మీద కాదు, ఆత్మమీద వెలుగున్న భార్య కోసం వెతికాను. నేను లోపలికి వస్తున్నప్పుడు ఒక గదిలో ఎవరో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ స్వరం నా గుండెను తాకింది. ఈ వంటలో సేవ ఉంది, ఆమె కళ్లలో వినయముంది. అందం కాలంతో మారుతుంది, కాని గుణం ఎప్పటికీ ఉంటుంది. నాకు షోపీస్ వద్దు, నా ఇంటిని స్వర్గంగా మార్చే తోడు కావాలి. అది ఈమె. సారాకు తన చెవులను తనీ నమ్మలేకపోయింది. ఆమె కళ్ల నుండి ఆనందబాష్పాలు రాలాయి. జోసెఫ్ గారు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మేరీ, ఆమె కూతుళ్ళు అసూయతో కుమిలిపోయారు. వివాహం ఘనంగా జరిగింది. మేరీ ఏ సారానైతే వంటగదిలో దాచిందో ఆ సారా ఈరోజు రాణిలా విలియమ్స్ ఇంటికి వెళ్ళింది. శ్యామ్ సారాను ఎంతగానో గౌరవించాడు. ఆ ఒక్క ప్రేమ నిండిన క్షణం సారా ఏళ్లనాటి గాయాలను మాన్పేసింది. సారా ఇప్పుడు ఆత్మవిశ్వాసం గల మహిళగా మారింది. మరోవైపు మేరీ కుటుంబం కష్టాల్లో పడింది. కూతుళ్ల పెళ్లిళ్ళు ఆగిపోయాయి. జోసెఫ్ గారి ఆపరేషన్ కోసం భారీగా డబ్బవసరమైంది. దిక్కుతోచక మేరీ సారా దగ్గరకు వెళ్ళింది. సారా తన పాత కడుపుకోతను మరిచిపోయి తన సవతి తల్లిని అక్కున చేర్చుకుంది. తన తండ్రికి వైద్యం చేయించడమే కాకుండా తన సోదరీమణుల జీవితాలను కూడా బాగుచేసింది. రంగు కంటే మనస్సు అందం గొప్పదని ఆమె నిరూపించింది. ఓర్పుకు దక్కే ఫలం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. దేవుణ్ణి నమ్మినవారు ఎన్నడూ ఓడిపోరు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.